హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మా మిద్దె తోట పైన 5 రకాల ఆకుకూరలతో పులావ్ చేశానండి. అది మీతో షేర్ చేసుకుందని ఈ చిన్న వీడియో. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీనండి. ముందు స్టార్టింగు కళాయిలోనే కొంచెం ఆయిలు, నెయ్యి వేసుకొని అందులో గరం మసాలా, లవంగా, దాల్చిన చెక్క, అనాస పువ్వు, పులావ్ ఆకు ఇవన్నీ కొంచెం వేగనిచ్చేయాలండి. వేగిన తర్వాత తెల్లుల్లి, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు వేసి బాగా వేగనివ్వాలండి. ఇవి ఆకుకూరలు 5 రకాలు అంటే అవి తోటకూర, పాలకూర, కొత్తిమీర, పుదీనా, గోంగూర అండి, అల్లం కూడాను. అల్లం తురుము వేస్తాను నేను. ఇలాగ 5 రకాలు ఉందండి ఇవి. ఈ ఆకుకూరలు అన్నీ మా మిద్దె తోటమైన పెంచినవి, నేతగా ఉండి అన్నీ కలిపి ఇలాగా ఒకేసారి ఆకుకూరలన్నీ కూడా చేస్తే బాగుంటుందని నేను చిన్న ప్రయత్నం చేశాను. కానీ చాలా టేస్ట్గా ఉందండి. పెద్ద ఉల్లిపాయలు 2 టమాటాలు వేగనివ్వాలి. ఎందుకంటే ఆకుకూరలు డైరెక్ట్గాను ప్రతిరోజు వండుకుందాం అంటే వేపడము, లేకపోతే టమాటా పప్పు, లేకపోతే ఆకుకూరల పప్పు ఏవో ఇలా వండుకుంటాం అంతే తప్ప. కానీ అన్నీ కలిపి ఇంత ప్రత్యేకంగా ఎన్ని ఆకుకూరలు వండాలి అంటే ఇలాగా రెసిపీస్ చేసుకుంటే మనకి ఫుడ్లో అన్ని రకాల ఆకుకూరలు తినడానికి అవకాశం అవుతుందండి. ఇవి నీట్గా క్లీన్ చేసుకొని గుండగా చక్కగా చిన్నగా కోసుకుంటే బాగుంటుంది. పాలకూర, చుక్కకూర, పుదీనా, తోటకూర, గోంగూర అండి. ఇవి క్వాంటిటీ అంటే మనకి బియ్యము తీసుకున్న బట్టి ఉంటుంది. నేను గ్లాసున్నర బియ్యం తీసుకున్నాను. అన్నీ ఒక కట్టన్నర తీసుకున్నానండి. చూసారా, అంత ఆకుకూర కూడా ఎలా మెత్తగా అయిపోయి ఎంత తక్కువగా అయిందో. ఎందుకంటే చిన్నపిల్లలు తినాలి అంటే ఆకుకూరలతోని వాళ్ళు తినడానికి పెద్దగా నచ్చరు, మారం చేస్తారు. అందుకే ఇలాగ అన్నీ కలిపి వాళ్ళకి ఇలాగ పులాలా చేసి పెడితే వాళ్ళు లైక్ చేస్తారు, తినడానికి కూడా ఇష్టపడతారండి. ఇది వేడివేడిగా చాలా బాగుంది, టేస్ట్ కూడాను. దీనికి కొంచెం పెరుగు చట్నీ సైడ్గాను పెట్టుకొని తిన్నా బాగుంది. మనం కడిగి పెట్టుకున్న బియ్యం ఇదిగోండి ఇలా వేసి ఒక 5 నిమిషాలు వేగనివ్వాలి. నేను పసుపు ఫస్ట్ తాలింపులో మర్చిపోయాను, ఇప్పుడు వేసాను, అంటే కలర్ రావడానికి. ఉప్పు మీ రుచికి తగినంత వేసుకోవాలి. ఇలాంటివన్నీ కొంచెం ప్రయత్నం చేస్తుంటే పిల్లలు తినడానికి, అంటే ఒకటే అయితే బోరింగ్గా ఉంటుంది కదా, వెరైటీస్ చేస్తుంటే వాళ్ళు కూడా ఇష్టపడతారు తినడానికి. వాటికి అసలు ఎంత వేడిగా ఉన్నప్పుడైతే చక్కగా పిల్లలు తినడానికి బాగా లైక్ చేస్తారండి. రెసిపీ బాగుంది. మీరు కూడా చేసి ఎలా ఉందో ఒకసారి నాకు కామెంట్ చేయండి. కొంచెం గరం మసాలా, ఎందుకంటే నేను అన్నీ డైరెక్ట్ ఆయిల్లోన వేసాను కదా, అందుకే కొంచెం గరం మసాలా పొడి వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం పాలు, పెరుగు కూడా వేస్తే బాగుంటుందండి. ఇంకా టేస్ట్ వెరైటీగా ఉన్నట్టుగా అనిపించింది. కొంచెం ఒక 3-4 స్పూన్స్ పాలు, ఒక 3-4 స్పూన్స్ పెరుగు వేసుకొని కలిపేసి వాటర్, మనము బియ్యం ఎన్ని తీసుకున్నా క్వాంటిటీ బట్టి వాటర్ వేసుకోవాలండి. అంతే, అయిపోయిందండి. చాలా సులువుగా
స్పీడ్‌గా అయ్యే పని. మనకు ఆకుకూరలుంటే క్యారేజీలు అవి పిల్లలకి చేసినప్పుడైనా అన్నీ తెచ్చుకొని నీట్‌గా కడిగేసి అన్నీ మనం స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో తెల్లవారి చక్కగా తాలింపు పెట్టేసుకుంటే వాళ్ళ క్యారేజీలకు కూడా అయిపోతుందండి. బాగుంటుంది కూడా పిల్లలు తినడానికి. ఒకసారి ట్రై చేసి చూడండి. నాకైతే నచ్చింది. మీరు కూడా చేసి మీకు ఎలా ఉందో మీ అభిప్రాయం చెప్పండి. ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా చూస్తే నా ఛానల్ ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఒకటి 2 విజిల్లు వస్తే ఆపేయాలండి. అంతే, రెడీ. 5 రకాల ఆకుకూరలతో పులావ్ రెడీ. నేనైతే ఆ రోజు పులావ్తో కూడా కుర్మా కూడా చేశానండి. కుర్మా పులావ్ కలిపి ఆ రోజు రెసిపీ. ఆ 2 కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ బాయ్.